భారత్ని కొట్టాలంటే అక్కడి మూలాలను అడ్డం పెట్టుకునే కొట్టాలి. 2 రోజులకోసారి ఇంకా ఉధృతంగా చేస్తాము. అడుగు అడుగు వెయ్యనిదే అంతరిక్షమే అందేనా, పడుతూ పడుతూ లేవనిదే పసిపాదం పరుగులు తీసేనా, మునిగి మునిగి తేలనిదే మహాసంద్రమే లొంగేనా, కరిగి కరిగి వెలగనిదే కొవ్వొత్తి చీకటిని తరిమేనా, ముగింపే ఏమైనా మధ్యలో వదలొద్దురాని సాధన, ప్రయత్నమే మన ఆయుధం, విజయం ప్రయత్నమే మన ఆయుధం. అడ్డొస్తున్నా అడ్డును కాస్త మెట్టుగా మలచి ఎత్తుకు ఎదగాలి, చేసే పోరాటంలో రక్తం చిందేస్తున్నా అది ఎర్ర సిరాగా మీ చరితను రాస్తుందనుకోవాలి, అడుగంటూ వేసాక ఆగకుండా సాగాలిరని సాధన, ప్రయత్నమే మొదటి విజయం, ప్రయత్నమే మన ఆయుధం. ఓడిపోవడం అంటే ఆగిపోవడం కాదే, ఇంత గొప్పగా పోరాడే అవకాశం పొందడమే. కలువాయిలో ఈరోజు చేపట్టిన కార్యక్రమం దిగ్విజయంగా ముగిసినందుకు సంతోషంగా ఉంది. ఈ కార్యక్రమం చేపట్టడానికి ముఖ్య కారణం నెల్లూరుకి మనకి 60 కిలోమీటర్ల దూరము, తిరుపతికి వచ్చేసి 140 కిలోమీటర్లు అవుతుంది. ప్రజలు తీవ్రంగా ఇబ్బంది పడతారు. ఇది ఒక రోజుతో అయ్యేది కాదు. ఈ కార్యక్రమాన్ని ఇంతటితో ఆపము. ఇది ఏ సంగతి అధికారులు తేల్చేదాకా 2 రోజులకోసారి ఇంకా ఉధృతంగా చేస్తాము. కైలాసం కళ్ళ వెలుగు వెంపటాపు చురుకు చూపు నికిస్త తమ్ముడా, నికిస్త తమ్ముడా, నికిస్త తమ్ముడా.